ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రామాయణ ప్రవచన సుధాకర్లు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ప్రేక్షకులందరి సందేహాల కన్నా ముందు ఒక చిన్న సందేహం గురుగారు. ఈ మధ్య కాలంలోనే ఉగాది పండుగ జరిగింది. పండగ రాగానే అందరూ ఎవరి జాతకాలు వాళ్ళు చూసుకుంటున్నారు కదా గురుగారు. చాలామంది భయపడుతున్నారు, కొంతమందిని భయభ్రాంతుల్ని చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా గురుగారు. ఇవన్నీ నిజంగా A to Z ఎవ్రీథింగ్ అన్నీ పాసిబుల్ అన్నట్టుగా నిజమవుతాయా గురుగారు? సిద్ధాంతాన్ని రాసేవారిని సిద్ధాంతులు అంటారు. శాస్త్ర పరిభాషలో దైవజ్ఞులు అంటారు. దైవము అంటే భవిష్యత్ జ్ఞాన జ్ఞాత, రాబోయేది ఏదో అది తెలిసినవాడు అని అర్థం. కాబట్టి రాబోయే విషయాన్ని తెలియాలి అంటే ఏం చేయాలి? అనుష్ఠానాన్ని చేయాలి. ఊరికే పెద్ద బోర్డు ఒకటి పెట్టేసుకుని ఇంత ఇంత అని కాదు, నిత్యము అనుష్ఠానాన్ని చేస్తూ భవిష్యత్తును తెలుసుకోగలిగిన శక్తిని పొందినవాడు మాత్రమే దైవజ్ఞుడు. కాబట్టి ఎవరైనా ఫలితాలను చెప్పారు అని అనగానే ఆయన ఎంత జపాన్ని ఇంట్లో రోజు చేస్తాడు అని కానీ అనుకోగలిగినట్లయితే అప్పుడు ఆయన చెప్పేది నిజమో అబద్ధమో తెలుస్తుంది. 100 మందిలో ఈవేళ చాలా ధైర్యంగా చెప్తాను, 5 మాత్రమో 6 మాత్రమో చేస్తారేమో తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దీంట్లో దాంట్లో చేసి కలిపొట్టుకొట్టేయడమే. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. మొన్న వచ్చే వాట్సాప్లో ఈ దిక్కుమాలిన వాట్సాప్ చాలా ప్రమాదాలు చేస్తుంది. వాట్సాప్లో ఈరోజు గ్రహణం అని ఎవడో చెప్పాడు. అది పుచ్చుకుని గృహప్రవేశం జరుగుతున్నటువంటి వాళ్ళిద్దరికి ఫోన్ చేసింది ఆవిడ, ఇవాళ గ్రహణం అని. వాళ్ళిద్దరు మానేశారు పాపం. అయ్యో, ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు పాపం మొత్తం గోవిందా. అంచేత ఎవరు నిత్యం అనుష్ఠానాన్ని చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చెప్పింది నిజం అవుతుంది, మిగిలిన వాళ్ళు చెప్పింది నిజమయ్యే అవకాశం. మరి అయితే పంచాంగం ఎందుకంటే చెప్పడం అనేది మీ టీవీలో చెప్పించడం ఎందుకు? ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలి అంతే. వాతావరణ శాఖ వాడు చెప్తాడు ఎల్లుండి వర్షం వస్తుంది, అది నిజం అవుతుందా? వైద్యుడు చెప్తాడు నీకు రోగం, అది నిజం అవుతుందా? అలాగే ఇది కూడా ముందు జాగ్రత్త. వాహన ప్రమాదం జరగబోయే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని నడిపేవాడి స్థితిగతుల్ని చూసుకోవాలి. అది గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ సందేహం ఏంటో అడగండి అమ్మా. గురుగారు, ఇప్పుడు పితృదేవతలకి రకరకాల శ్రాద్ధం చేస్తాం, సంవత్సర శ్రాద్ధం అని. ఈ శ్రాద్ధాన్ని వారు సంతృప్తి చెందారని మనకి ఎలా తెలుస్తుంది? వారికి శ్రద్ధగా పెట్టడం అనేది ముఖ్యం చెప్తారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పరా లక్ష్మి గారు? ఏంటి క్రియ అంటే ఏంటి? లక్ష్మి గారు ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు పితృదేవతలకి శ్రాద్ధము, మాసికం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం కదా తప్పని, వాటికి వారు సంతృప్తి చెందారు, వారు సంతృప్తి చెంది ఆశీర్వాదం ఇస్తున్నారు అని మనకి ఎలా తెలుస్తుంది? వాటికి శ్రద్ధగా పెట్టాలంటారు. శ్రద్ధ అంటే ఏంటి? భావంతో పెట్టడం అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? వేటికి ప్రాధాన్యం ఎలా ఇవ్వాలి? మంచి మాట. ఈవేళ నేను నాకు ఈ జన్మనిచ్చి ఈ స్థాయిని, ఈ బుద్ధిని, 4 రాళ్ళు సంపాదించగలిగిన శక్తిని ఇచ్చి నాకు సంతానాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు మంచి బుద్ధి వినయంతో ఉండగలిగేలా వాళ్ళు చేశారు. కాబట్టి నేను వారికి సమర్పణ భావంతో చెయ్యాలనే ఆలోచన ఏదిందో అది శ్రద్ధ. శ్రద్ధయా క్రియతే యత్ తత్శ్రాద్ధముదీరితం, దాని శ్రద్ధగా జరిపించేది శ్రాద్ధమా గురుగారు? ఇది వాళ్ళకి చెందింది లేనిది ఎలా? ఆవిడ మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, ఆమె అడుగుతోంది, గాలిలోకి వెళ్ళిపోతుంది. మీకు నాకు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది, కానీ మీకు వినిపిస్తోంది, మీకు కనిపిస్తుంది. ఆ కనిపించడం అనేదేమో కార్యం, మెయిన్ కారణం. అంచేత ఫలితాన్ని బట్టి ఆలోచించాలి. మా పితృదేవతని నేను స్మరించాను, మా వాడు జరుగుతుంది. నా పితృదేవతని నేను స్మరించాను, సంవత్సరికాన్ని, సంవత్సరికాలు అంటుంటారు కదా, సంవత్సరికాన్ని శ్రద్ధతో చేశాను. మా అమ్మాయికి ఇదిగో
చక్కనైనటువంటి చదువు వచ్చింది, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అని కనిపించడు, కానీ మనకి జరిగేటటువంటి అనుక్షణం నిత్యం జరిగేటటువంటి ఆ శుభ ఫలితాల ద్వారా ఆయన కనిపిస్తాడు. చేత అనుమానం ఏమాత్రం లేదు. తర్వాత భావం అనే మాట ఉన్నారు, అది కూడా గొప్ప మాట. భావ అంటే హృదయంలో పుట్టేది అని అర్థం. మా నాన్న సద్దిన ఉందా, రేపు 9 కాలే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యా 6:30కి వచ్చేస్తావా అని అడగడం, ఏదో మొత్తానికి అలా చేసేయడం వదలదు. ఖచ్చితంగా నేను చేయవలసిందే, మిగిలిన రోజులు అన్నిటికంటే ఇది అతి ముఖ్యం కాబట్టి నువ్వు ఉద్యోగాన్ని పీకి పడేసుకుంటే పైకి పడేసుకో, మా నాన్నకి మాత్రం చేస్తాను అనేటటువంటి ఆ ఆలోచన భవం పుట్టడం ఏదైతే ఉందో ఆ భవం యొక్క అభిప్రాయమే భావం. గురుగారు, ఎవడో ఒకడు పెళ్ళి ఉంటుంది, ఆ పెళ్ళికి నువ్వు వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోదు, కానీ నువ్వు బయలుదేరేస్తున్నావు. ఎందుకని? ఆ ఆలోచన నీకుంది కాబట్టి. బాగా గుర్తుంచుకోండి అమ్మా, పెళ్ళికి వెళ్ళకపోయినా నష్టం లేదు, కానీ ఖచ్చితంగా చేయవలసినటువంటి శ్రాద్ధాది క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసి తీరాలి. అందుకోసం అది గుర్తుంచుకోండి. గురుగారు, మరో కాలర్తో మాట్లాడే ముందు మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా, నా పేరు మోహన్ శర్మ, హైదరాబాద్ నుంచి. మోహన్ గారు, మీ సందేహం ఏంటో అడగండి గురుగారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ అశౌచం, మృతాశౌచం వచ్చినప్పుడు చాలా మంది ఈ మధ్యకాలం ఇదివరకంటే బాగా మైల పాటించేవాళ్ళు, ఏమి ముట్టుకోకుండా. ఇప్పుడు అందరిలోనూ అందరూ సోఫాల్లో కూర్చుంటున్నారు, మంచాల్లో పడుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాం మనం. దీనికి వాళ్ళు అన్ని కలుపుకున్నందుకు ఏమైనా పరిహారం ఏమైనా చేసుకోవాలా? అంచేతనేనండి, ప్రతిరోజు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకునేటువంటి సందర్భంలో ప్రారంభంలోనే అపవిత్ర పవిత్రోవా, నేను ఏదో ఇట్లాంటి కార్యాల వల్ల అపవిత్రుడిని అయినా, స్నానాన్ని చేసి నేను పవిత్రుడినే అయినా అని చేసుకునేది. ఎందుకని ఇంకా కాస్త శ్రోత్రియులు అయినట్టయితే పసుపుని కొద్దిగా జలంలో వేసుకుని తెలియనటువంటి కారణంగా ఇలా కొన్ని అశుచులు జరుగుతున్నాయి అని, ఈవేళ అక్కడ శవం ఉంటే అక్కడ కూర్చొని కాఫీలు టిఫిన్లు తింటున్నారు. ఎంత ఘోరమో నిజంగా. ఇచ్చేవాడికి సిగ్గు లేదు, తీసుకునేవాడికి బుద్ధి లేదు. ఎవరేమనుకున్నా సరే చెప్పాల్సిందే ఇట్లాగా. ఎంత ఘోరం అండి. అక్కడ శవం అక్కడ ఉంటే వీళ్ళు ఇక్కడ శుభ్రంగా తాగుతూ హాయిగా విట్లు వేసుకుంటూ, ఇంకా దరిద్రం ఆ మధ్య ఓ పక్కన చిన్నదైనటువంటి సినిమా పెడితే పిల్లలు వాళ్ళందరూ చూస్తారనే వంకతో వీళ్ళు కూడా వెళ్ళి చూడటం. నిజమైనటువంటి శ్రద్ధ ఉందా? ఎంత ఘోరం ఆ కార్యక్రమం. అంచేత మనం అయ్యా ఇది మానండి, ఈ పద్ధతి ఇవ్వకండి ఎవరికి కాఫీ, ఇప్పుడు మర్యాద చేసే సమయం కాదు అని చెప్పాలి. శ్మశానానికి వెళ్ళిన దగ్గర కూడా కొద్దిగా మనం చెప్పకపోవడం మన నేరం, చెప్పినా పాటించకపోవడం వాళ్ళ తప్పు. మీరు ఎంత ఆవేదనతో అడిగారో నాకు అంతకంటే ఆవేదన, ఆందోళన అంత బాధగా ఉంది. మనం కొద్దిగా దాన్ని పాటించాలంతే. గురుగారు, మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మీ పేరు? నా పేరు పాలా గంగాధర్, ఖానాపూర్ నుంచి. గంగాధర్ గారు, మీ సందేహం ఏంటో అడగండి, కొంచెం గట్టిగా అడగండి, వినబడట్లేదు సరిగ్గా. గురుగారికి పాదాభివందనం. పరమేశ్వరార్పణం అండి. మీరు టీవీలో వినొద్దండి గంగాధర్ గారు, డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడండి. ఫోన్ లోనే మాట్లాడుతున్నాను. గురుగారు, ఏం లేదు, ఒక చిన్న సందేహం ఏంటంటే, ఎప్పటి నుంచి నాకు ఉన్న సందేహం ఏంటి అంటే, ఈ దసరా రోజున మహిషాసుర మర్దిని జరగాలి కదా, ఈ రావణాసుర మర్దని ఎందుకు చేస్తారు, రావణాసురుడితో ఎందుకు అనేది ఒక సందేహం చిన్నగా. దసరా రోజున మహిషాసుర మర్దిని మహిషాసురుని మర్దన చేయాలి కదా, రావణాసురుని ఎందుకు చంపుతున్నారు, అదెందుకు ఉదాహరణ చేస్తున్నారు? ఆ చేయడాన్ని బట్టే తెలుస్తుంది వాడికి ఎంత దాని గురించిన అవగాహన ఉంది అనేది. అర్థం ఏమాత్రమూ లేదు. మహిషాసురుడు అంటే నిజంగా కొమ్ములు కూరలు ఉన్న రాక్షసుడు కాదండి. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతు లక్షణం ఏమిటంటే, బ్రహ్మాండమైన వర్షం పడుతున్నటువంటి సందర్భంలో మొత్తం పడేంత వరకు అక్కడే ఉండి, అయిపోయిన తర్వాత ఆకాశానికి చూసబ్బో ఇంతకంటే గొప్ప వర్షం ఉందే, వచ్చిందిలేవో ఇదో పెద్ద వర్షమా అంటూ చూస్తుంది. నిజమైన మహిషుడు ఎవరు అంటే,
తనకి ఎన్నో అవమానాలు వెనుక కాలంలో జరిగిన అవమానాలని మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న అవమానానికి సిద్ధపడి పూర్వం జరిగిన వాటికంటే ఇదేం పెద్ద గొప్ప కాదు అని అనుకునేవాడు కూడా వాడు మహిషాసురుడు. కాబట్టి మహిష అసుర మర్దనము అంటే అవమానాన్ని పట్టించుకునే తనాన్ని నేర్చుకోవడం అని అర్థం. జరిగిన అవమానాన్ని పెద్ద గొప్పది కాదు, ఇప్పుడు జరుగుతున్నది ఇంతకంటే గొప్పది కాదని దాన్ని విడిచివేయడం అని అర్థం. అది మంచిది కాదు. అయ్యి బాబోయ్, ఎక్కడ లోకాపవాదాత్పయం, లోకంలో ఎవరు నన్ను అపనిందగా అనుకుంటారో, నా మీద అపనింద వేస్తారో అని భయపడ్డేందో అది నేర్చుకోవాలి. అంచేత రావణాసురుణ్ణి అక్కడ వేళా విధంగా దహించడం సరైనటువంటి పని కాదు. మహిష అసురుణ్ణి మాత్రమే దహించాలి. ఆ దహించేటువంటి విధానానికి అర్థం మాత్రం ఇది. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సెక్రటరీపల్లి నుంచి అండి ఆకలి మాట్లాడుతున్నాను. సార్ ఎక్కడి నుండి అండి? సెక్రటరీపల్లి అండి. సెక్రటరీపల్లి నుండి. చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి గురుగారిని. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు శంకుస్థాపన చేసిన తర్వాత గురుగారు చెప్పండి. గురుగారు శంకుస్థాపన చేసిన తర్వాత మధ్యలోనూ ఆద్యాలు వస్తూ ఉంటాయి కదా, నాకు చెయ్యొచ్చా చేయకూడదని సందేహం సార్. శంకుస్థాపన అయిపోయిన తర్వాత చేయడం ఏం నేరం కాదు. అదే ప్రదేశంలో చేయకూడదు తప్ప మరో చోట ఎక్కడైనా చేయొచ్చు. ఏ ఆర్థికం అయితే ఉందో అది పితృదేవతల్ని ప్రత్యేకంగా ప్రార్థించేటటువంటిది కాబట్టి పితృదేవతలు ఆశీర్వచనాన్ని ఇస్తారు. కానీ నువ్వు శంకుస్థాపన చేసుకున్నావురా, ఇప్పుడు నన్ను తలుచుకున్నావు కాబట్టి నీ వ్యవహారం తేల్చేస్తానని అనరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆశీర్వచనాన్ని ఇచ్చి శుభాన్ని కలగజేసేవాళ్ళు మాత్రమే. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మీ పేరు? హలో అమ్మ నమస్కారం, మీ పేరు? అండి నా పేరు సీతాదేవి. గురుగారికి నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి, మీ సందేహం ఏంటో చెప్పండి. గురుగారు అండి, పంచమాధవుల ప్రాశస్త్యం ఏంటండి? అంటే పిఠాపురంలో కుంతి మాధవుడు, కాశీలో బిందు మాధవుడు, ప్రయాగలో వేణు మాధవుడు, రామేశ్వరంలో సేతు మాధవుడు, త్రివేంద్రంలో సుందర మాధవుడు అని ఉన్నాయండి. అంటే ఇది కూడా పంచారామాల్లాగా ఎవడైనా ప్రతిష్ఠించినవా? దాని ప్రాశస్త్యం ఏంటి? అది అలాగేనండి, ఓకేనండి. ఎక్కడికి మనం వెళితే అక్కడ మాధవుని యొక్క ఆ రూపాన్ని తలుచుకోవాలి అనేది మాత్రమే దాంట్లో ఇది. ఓ చోటికి వెళ్ళాం, మాధవుడు ఈ వేషంలో ఇక్కడికి వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా పిలుస్తున్నాం అని ఆ మాధవుని యొక్క వివిధమైనటువంటి చరిత్రల్లో ప్రధానమైన ఏ 5 చరిత్రలు ఉన్నాయో ఆ 5 చరిత్రల్ని విశేషంగా తెలుసుకోగలగాలి మనం. పిఠాపురంలో బిందు మాధవ గురికి ఆ ఆలయానికి వెళితే చాలా గొప్పగా ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వారిని అడగాలి, ఏమంటే ఇక్కడ విశేషం ఏంటని. అలాగే ఏ ప్రదేశానికి వెళ్ళామో అక్కడుండే మాధవుని యొక్క విశేషాన్ని తెలుసుకుంటే ఓసారి మనం భాగవతాన్ని చదువుదామా అనే ఆలోచన మనకు కలుగుతుంది. అలా కలక్కపోవడం ఏదైతే ఉంటుందో దాన్ని నివారించడం కోసం ప్రత్యేకంగా చేస్తారు. 5 ప్రదేశాలు వారే చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాధవుని యొక్క ఆ చరిత్రను తెలుసుకునేటటువంటి విధానానికి ప్రయత్నించాలి. 5 మాత్రం ప్రసిద్ధమైనవి, కానీ వీటికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు అవి చెప్పాలని మాత్రం ఏ భాగవతంలోనూ మనకి కనిపించదు. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు హేమంత్ కుమార్, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. హేమంత్ గారు, మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఎవరికైనా బాధలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు అవి తొలగిపోవడానికి దేవుడు చెప్పుకోవాలా లేక పితృ దేవతలు చెప్పుకోవాలా తెలియజేయండి గురుగారు. దేవతలకి చెప్పుకుని దేవతలకు దేవుళ్ళకు గాని చెప్పుకోవాలా పితృదేవతలకు చెప్పుకోవాలా తెలియజేయండి గురుగారు. పితృదేవతల కంటే పై స్థాయిలో ఉండేవాళ్ళు దేవతలు కాబట్టి ఆ దేవతలకే నివేదన చేసుకోవాలి. మనం చేయవలసినటువంటి భూలోక బాధ్యత ప్రకారం పితృదేవతల్ని సంస్మరించుకుంటూ ఉండాలి. అంచేతనే మా చిన్నప్పటి రోజుల్లో ముందు దేవుడికి దండం పెట్టుకున్నావా, తాతగారికి దండం పెట్టుకో అనేవారు. ఎంత గొప్ప మాట అండి. తాత నువ్వు వేళ ₹1 నిల్వ చేసావా అంటే మా నాన్నకు ₹1/2 ఇచ్చిందా, 2 అన్నదమ్ముల పంపకాల్లో. ఆ ₹1/2 మేము మళ్ళీ రూపాయి చేయడం కోసం సరైనటువంటి బుద్ధిని మా నాన్న నాకు ఇచ్చాడా, నేను దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలా. ఇలా అనుకున్న దానికి భగవంతుడు అనుగ్రహం రావాలా
అంచేత భగవంతుడి అనుగ్రహం ఉండి మన బుద్ధిలోకి చేరాలి. తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి బుద్ధిని వినియోగించుకోవాలి. కాబట్టి మొట్టమొదట దైవాలు, ఆ తర్వాత పితృదేవత. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంచేతనే పితృదేవతల ఆర్థికం జరిగేటువంటి సందర్భంలో విశ్వదేవతలు అనుకుంటారు, ఇంకొకరు మామూలుగా ఇక్కడ ఉంటారు. ఆ ఉండేటటువంటి ఆయనలో మనం మన తండ్రినో తల్లినో పోయినటువంటి వారిని ఆవాహన చేస్తాం. ఇక్కడ నారాయణుడు సాక్షి రూపంగా చూస్తూ ఉంటాడు. నారాయణ అర్చన అయిన తర్వాత ఈయనకి అర్చన అవుతుంది తప్ప ముందు పితృదేవత అర్చన జరగదు. ఆ నారాయణ అర్చన అయ్యేంత వరకు కూడా సాగదు. కాబట్టి దాన్ని బట్టి గుర్తుంచుకోవాలి, దేవత అర్చన ముందు, ఆ తర్వాత పితృదేవత అర్చన. ఎంత గొప్పదైనటువంటి విధానం అండి ఆర్థికం. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, శుభోదయం మా సుజాత. అమ్మ సుబ్బలక్ష్మి గారు నమస్కారం. మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం అండి. గురుగారు పాదాభివందనాలు మీకు. సౌభాగ్యవతి భవ. అది ఒక సందేహం అండి. శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రమూర్తి వారి పుట్టినరోజు కదండి. అయితే మరి కళ్యాణం కూడా ఆవేళే ఎందుకు జరుగుతుంది? తర్వాత అండి సీతా కళ్యాణం, పార్వతీ కళ్యాణం, రుక్మిణి కళ్యాణం అని స్త్రీని సంబోధిస్తూ మాట్లాడతారండి. అలాగే అబ్బాయికి ఉపనయనం అయినప్పుడు మొదటి పిట్ట తల్లి చేత వేయిస్తారండి. అది కొంచెం వివరించవలసిందిగా కోరుతున్నాను గురువుగారు. మంచి మాట అండి. మనం చేసే పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పెళ్ళిళ్ళు అన్నిటికీ లీలా కళ్యాణము అని పేరు. సీతా కళ్యాణం కానీ, భారతీ కళ్యాణం కానీ, ఇంకోటికి మరి లీలా కళ్యాణాలు. లీల అంటే వేడుక అని అర్థం. ఓ వెంకటేశ్వర స్వామికి ఆ పద్మావతి అమ్మవారితో పెళ్లి చేయకపోతే విడిచేస్తాడు ఆయన. సీతారాముని కళ్యాణం రేపు రాబోతుంది చేయకపోతే ఏమైనా అయిపోతుందా? కేవలం లీలా కళ్యాణం. ఎందుకు చేయాలి ఇది అంటే, నీ కూతురికి కానీ, మనవరాలికి కానీ, మనవడికి కానీ, కొడుక్కి కానీ వివాహం చేస్తే ఏ ఘట్టాలతో, ఏ తంతుతో, ఏ మంత్రాలు చదువుతూ పెళ్లి చేస్తే మాత్రమే అది దైవలోకంలో నమోదు అవుతుందో, ఎలా చేస్తే మాత్రమే అది పెళ్ళి అనిపించుకుంటుందో మనకి తెలియచేయడానికి చేసే కళ్యాణాన్ని లీలా కళ్యాణం అంటారు. అంచేతే రాముడికి నిజంగా పెళ్లి జరిగింది ఏ రోజు అనేది వేరైతే, ఈవేళ మామూలుగా ఇలా చేయడం ఎందుకంటే లీలా కళ్యాణం కాబట్టి. ఇది ఒక వేడుక. ఒక క్షత్రియులో ఒక విధానం, ఒక శాస్త్రం ప్రకారం ఏంటంటే ఆయన పుట్టినరోజునే చేయడం అనేది ఒక విధానం. అది తర్వాత వచ్చింది, కానీ జరిగేదంతా ఇదే. మరి ఇదే కళ్యాణం, సీతా కళ్యాణం అనేది ఈ శ్రీరామ పట్టాభిషేకానికి ముందు రోజు అయినటువంటి ఆ రోజునే జరగాలి అనుకుంటే, మరి మధ్యలో ఇంకోసారి సీతా కళ్యాణం అని చేస్తుంటాం మన ఇళ్లలో పిల్లలకి ఎవరికైనా పెళ్లి జరగకపోతే సీతా కళ్యాణం చేయండి పెళ్లి జరుగుతుందంటారు. అది ఎందుకని? లీలా కళ్యాణం కాబట్టే. ఇవన్నీ వేడుకగా జరిగే పెళ్ళిళ్ళు. నిజంగా ఇంట్లో పిల్లలకి పెళ్లి కాకపోతే సీతా కళ్యాణాన్ని చేస్తే తప్పక వివాహమైన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఇక 2, నమాతు పరదైవతం, తల్లికి మించినటువంటి దేవత లేదు అనేది శాస్త్రం చెప్పిన మాట. పితరాజ్ఞో పరో ధర్మ స్వధర్మో మాతృలక్షణం. రాముడు అంతటి వాడు అన్నాడు, నాన్న మాటని పాటించాలి, కానీ అమ్మ చెప్పిన మాటకి ముందు ప్రాధాన్యం ఇచ్చి తీరాలన్నాడు. కాబట్టి ఉపనయనంలో తల్లి భిక్షని ఇవ్వాలి. ఆ గర్భంలో 9 నెలల పాటు మోసి ఉంది కాబట్టి ఆ పిల్లవాడికి కలిగిన బాధలన్నిటినీ కూడా తానే భరించి ఉంది కాబట్టి ప్రాణం పోయినా సరే పిల్లవాడి ప్రాణం బతకాలని అలా అనుకుంటూ పిల్లవాడిని కని అదృష్టవశాత్తు తాను కూడా బతికింది కాబట్టి తల్లికి ఉండేటటువంటి ప్రాధాన్యం అది. ఎక్కడైనా తండ్రి శపిస్తే జరగకపోవచ్చేమో, కానీ తల్లి శపిస్తే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ మాట నేనడం కాదు, గాంధారి అంది, ఒరే దుర్యోధనుడా, నాకు నిన్ను శపించాలంత కోపం వస్తుందిరా నువ్వు చేసే పనులకి, కానీ కడుపు తీపితో శపించట్లేదురా. అంత నోరు విడిచి చెప్పినా కూడా వాడు బుద్ధి లేని వాడు కాబట్టి వాడికి దుర్యోధనుడు గొప్పవాడండి, చాలా వాడంటే వాడు ఎంత గొప్పవాడంటే వీరుడు శూరుడు అది ఇది ఏవి కాదు, వాడు ఒంటి చవట. అంచేత తల్లికి ప్రాధాన్యం ఉంటూ ఉంటుంది అంతే. ఎక్కడైనా సరే తల్లి ప్రాధాన్యం. మొదటి భిక్ష తల్లిని వేయాలి. ఇంకో అద్భుతమైన రహస్యం ఏంటంటే
సన్యాసించాలి అంటే తల్లి అంగీకరించాలి. పైగా సన్యాసి అయినటువంటి వాడు అంతని విడిచేసిన వాడు అని అనుకుంటామే, కానీ శంకరాచార్య వారంతటి వారు తపశ్శక్తిని వ్యర్థం చేసుకుని స్వయంగా తల్లి మరణించిన రోజున వచ్చి ఆ చిట్టి దగ్గర నిలబడి నమస్కరించి వెళ్ళారు. అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటిది తల్లి. సన్యాసానికి అంగీకారాన్ని ఆవిడ ఇవ్వాలి. ఆవిడ మరణించినటువంటి రోజున అక్కడికి వెళ్ళి స్వయంగా ఆ చిట్టి దగ్గర నిలబడి రావాలి. అంత గొప్పది తల్లి. ఈ దిక్కుమాలినటువంటి కొత్త కాలపు చిత్రాలన్నింటినీ చూసినప్పుడు నువ్వు తల్లివేనా ఏమిటి అది ఇది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అయ్యయ్యో సంప్రదాయం చెడిపోతుంది, పిల్లలు పాడైపోతున్నారే అని ఎంత దుఃఖం వస్తుందో. పిల్లలు కూడా అమ్మా మీ ఆయన అడుగు, ఏమైనా బుద్ధున్న మాటలైనా అవి. ఒక కూతురు ఒక తల్లిని తండ్రిని ఉద్దేశించేలా మాట్లాడటం ఎంత దారుణం అది. ఇటువంటి మాటలు ఈ చేతలు సంప్రదాయాన్ని నాశనం చేసేవి. కానీ మనం వాటిని ఆదరిస్తూ 100, 200, 500, 1500 రోజులు ఆడిస్తున్నామంటే ఎంత దారుణమో, ఎంత కష్టం లోకానికి ప్రాప్తిస్తుందో ఆలోచించాలి. తల్లికి అంతటి ప్రాధాన్యం ఉంది. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీకృష్ణ. ఓకేనండి, హైదరాబాద్ నుంచి మాట్లాడతాను. మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. నమస్కారం అండి గురువు గారు. సుందరకాండ రోజుకో అధ్యాయం చేయాలనుకుంటున్నాను. అయితే ముందు పఠించాల్సినవి తర్వాత పఠించాల్సినవి ఏంటి, ఎలా చేయాలన్నది చెప్తారా? చెప్పకూడని మాట ఒకటి చెప్తున్నానండి. సుందరకాండకి వ్యాఖ్యానం పూర్తిగా నేను రాశాను, దొరుకుతుంది. ఏవి పఠించాలో ప్రారంభంలో ఒక సర్గ మొత్తం అంతా పారాయణం అయ్యాక వేటిని పఠించాలో స్పష్టంగా దాంట్లో రాస్తున్నాను. కారణం ఒకటే, సుందరకాండని వ్యాఖ్యానం చేసి మామూలుగా రోజు చదువుకుంటూ దాన్ని శరీరం నిండా నింపుకోవాలి అంటే ముందు రామ ఉపాసన చేయాలి. భక్తి మామూలుగా కేవలంగా అలా చెప్పేస్తే వచ్చేది కదా సుందరకాండ. అంచేత రామోపాసన జరగడానికి కావాల్సిన శ్లోకాలన్నీ మొట్టమొదటి ఉంటాయి, ఓ 15. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 15 శ్లోకాలు ఉంటాయి. ఆ రోజు చదవాల్సినటువంటి స్పష్టమైన తెలుగులో అందరికీ వ్యావహారిక భాషలో సంపూర్ణమైనటువంటి లో విశేషం, కథా విశేషం, అంతరర్థం తెలిసేలా రాశాను. అలా చదువుకున్నారే అనుకోండి, దానివల్ల వచ్చేది ఏమిటంటే శరీరం రోమరోమాన రామమయం అవుతుంది. ఇంకో చిత్రం ఉంది ఇక్కడ. సుందరకాండని పారాయణం చేస్తూ వెళుతూ ఉంటే ఏ రోజు ఏ సర్గ జరుగుతుందో ఆ సర్గలో ఏం జరుగుతుందో అది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మొదట సుందరకాండ మొట్టమొదటి సర్గని పారాయణం చేస్తున్నప్పుడు అబ్బో నేను ఖచ్చితంగా ఇదిగో ఈ ఆఫీస్లో వచ్చిన గొడవను దాటిపోగలను, అందరూ నా మీద పెట్టిన కాగితాలు ఏమీ నిర్ణయం చేయవు అని ధైర్యం వస్తుంది. 3వ రోజుకి వచ్చేసరికి ఈ పుస్తకం చదవడమా, దెబ్బలాట అక్కడ అందరూ పెట్టిన కాగితాలు నా మీద వ్యతిరేకంగా పెట్టారా, ఏం జరుగుతుంది అని నిరుత్సాహం. అక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఇదే జరుగుతుంది. అది జాగ్రత్తగా గమనించుకోగలిగితే సుందరకాండ శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రారంభపు ముగింపు శ్లోకాలు స్పష్టంగా కనిపిస్తాయి. గురుగారు చాలామంది కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటేశ్వరరావు అమ్మ, చీరాల నుంచి మాట్లాడుతున్నాను. సార్ మీ సందేహం ఏంటో అడగండి గురువు గారిని. ముందుగా మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు, మీకు స్వామివారికి. నమస్కారం అండి. ఓకే అమ్మా. స్వామి చెప్పండి. అబ్బాయికి మేము ఒక సంబంధం చూసామండి. అన్ని విధాలుగా నచ్చింది, కానీ అన్ని విధాలుగా ఆ ఫ్యామిలీ కానీ అమ్మాయి కానీ నచ్చింది. తర్వాత ఆ అమ్మాయికి కుజదోషం అని తెలిసింది. దానికి మేమేం చేయాలి? ఒక ముఖ్యమైన సూచన నియమము మాకేమిటంటేనండి, ధర్మ సందేహాలంటే పురాణానికి సంబంధించినవి మాత్రమే చెప్పాలి అని. దీనికి సమాధానం నాకు స్పష్టంగా ప్రామాణికంగా ఆధారంతో సహా తెలిసిన చెప్పేటటువంటి అధికారం నాకు ఇక్కడ లేదు ఈ వేదిక మీద నుండి. అంచేత చెప్పలేకపోతున్నాను. నియమాలకు అనుగుణంగా తప్ప మరొకటి ఏమాత్రమూ కాదని మీకు తెలియచేసుకుంటున్నాను.
గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మల్లికార్జునరావు అండి, సత్తుపల్లి. సార్ మీ సందేహం ఏంటో చెప్పండి గురువు గారికి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు చెప్పారు మల్లికార్జున గారు, చెప్పండి మీ సందేహం చెప్పండి. ఏంటంటే లక్ష్మికి కలుముల జవరాలు అనే పేరుంది, ఆ పేరు ఎలా వచ్చిందండి? కలిమి అంటే సంపద. కలిమి కాదండి, కలుముల జవరాలు. అదే చెప్తారా, కలిమి అంటే సంపద. ఓకే అండి. కలిమి లు కలిపితే కలుములు అవుతుంది. ఓహో. అంటే సంపదలు ఎన్ని విధాలు, 8 విధాల సంపదలు ఉన్నాయి కదండి, అష్టలక్ష్ములు కదా. ఈ 8 విధాలైనటువంటి సంపదలని కలిగినటువంటి జవరాలు అంటే యవ్వనవతి అని అర్థం. ఎప్పుడు అసలు ఆవిడికి ముసలితనం రాదు, ఎప్పుడు ఆవిడికి ఇంకో విధమైన ఆ ముసలితనం పై స్థితి రాదు. అంటే అది ఎప్పుడూ ఆవిడ నిత్యము కూడా కలిమితోనే ఉంటుంది. ఒక్క కలిమి కాదు, 8 రకాలైనటువంటి కలువులు కలిగి ఉంటుంది. అంచేతనే చూడండి, లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణీ కన్యాం అంటాం. పెళ్లిలో ఆ వేషం వేసినటువంటి ఏ వధువు అయితే ఉంటుందో ఆవిడ లక్ష్మీ స్వరూపం. అంచేతనే పెళ్ళి అయ్యేంత వరకు కూడా అలా అన్ని ఆభరణాలు అంత పట్టు తీర చక్కగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే కాదు, నిత్య పచ్చతోరణం అంటాం చూడండి, నిత్య కళ్యాణం పచ్చతోరణం అని. అంటే ఎక్కడెక్కడ పెళ్ళి, ఏ విదేశాల్లో స్వదేశాల్లో ఇంకో చోట జరిగినా లక్ష్మి అలాగే ఉంటుంది. కలుముల జవరాలు ఎప్పుడు అంతే. ఆవిడ సీతారూపంలో ఏ విధమైనటువంటి ఆభరణాలు ధరించకుండా వెళుతూ ఉంటే దశరథుడు అన్నాడు, లక్ష్మీ స్వరూపిణి సాక్షాత్ భగవతి లక్ష్మీ పట్టుకెళ్ళి ఇదిగో అని చెప్పి మొత్తం 14 సంవత్సరాలకి సరిపడినటువంటి ఆభరణాలన్నింటినీ ఇస్తే లక్ష్మణస్వామి గంపలో పెట్టుకుని నెత్తి మీద వెళ్ళాడు. ఈ రోజులు లాంటివి కావు కాబట్టి ఆ రోజున నెత్తి మీద మొత్తం ఆభరణాలన్నింటినీ పట్టుకెళ్ళాడు. ఎప్పుడూ లక్ష్మీదేవి ఆభరణాలు లేకుండా ఉండదు, కలుమూల జవరాలు కాబట్టి. గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నమస్తే మేడం, అది సూర్యాపేట జిల్లా చెట్లంపకుందాపురం నుంచి అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు మేడం. వెంకటేశ్వర్లు గారు, మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆ గురుగారు, మాది ఒక చిన్న సందేశం అండి. సందేశం కాదు, సందేహం. సందేశం అంటే మీరిచ్చేది, సందేహం అంటే సందేహానికి సమాధానం ఇచ్చేది. సారీ గురుగారు, తెలుసుకోవాలి. చిన్నపిల్లలు హలో వింటున్నామండి వెంకటేశ్వరరావు గారు, చెప్పండి. వెంకటేశ్వర్లు, ఆ చిన్నపిల్లలు మరణిస్తే వాళ్ళ తలకొరిగి పెట్టకూడదు, కర్మకాండాలు చేయకూడదు అంటారు. దేని గురించి మేడం తెలుసుకున్నాను గురుగారు. చిన్నపిల్లలు మరణిస్తే దహనం చేయరండి, వాళ్ళని ఖననం చేస్తారు. ఖననం అంటే పాతి పెట్టడం అండి. అది చాలా దారుణమైనటువంటి అంశం. నచస్మ వృత్త బాలానాం ప్రేతకార్యాన్ని కుర్వతే శ్రీమద్ రామాయణంలో చెప్తారు. ఎక్కడ తల్లి తండ్రి జీవించి ఉండగా పిల్లలకి ఆ విధమైనటువంటి శ్రాద్ధకృత్యాలు లేవు రామరాజ్యంలో అని. అంచేత ఏదైనా అట్లా జరిగింది అంటే ఖననం చేయాలి తప్ప దహనం చేయడం అనేది శాస్త్ర విధానం కానీ కాదు. గురుగారు ఇంకొక చిన్న ప్రశ్న గురువుగారు, పురాణాల్లో స్త్రీలకు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కానివ్వండి, స్త్రీలకు అసలు ఎటువంటి విలువ లేదు అని కానివ్వండి అని చాలామంది అంటుంటారు గురువుగారు. నిజంగా అలా ఉంటుందా గురువుగారు? ఈ అన్నది ఎవడో ఎంతో బుద్ధిహీనుడు ఉంటాడు. ఈ రోజులో వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే నాకు బుద్ధి లేదు అని ఎప్పుడు అనుకోడు. అసలు నాకు వచ్చిందే గొప్ప బుద్ధి అని అనుకుని వాడికి వచ్చిన అజ్ఞానాన్ని ఇట్లాంటి ఆలోచనని ఊరంతా పంచుతాడు. ఒక వేదవతి రూపంలో ఉన్నటువంటి తరువాతి జన్మలో రాబోయేటటువంటి సీతమ్మ జుట్టు పట్టుకుని రావణాసురుడు లాగితే రావణాసురుడి లంక మొత్తంలో ఉన్న మొత్తం రాక్షసులందరినీ బూడిదైపోయేలా చేసి రాక్షస అనే పదం లేకుండా చేసింది సీతమ్మ. స్త్రీకి ప్రాధాన్యం కాదు. మొత్తం హస్తిన అనేటటువంటి పురంలో వాడు దుశ్శాసనుడు ఒక్కసారి జుట్టు పట్టుకుని ఒక ఆవిడ్ని లాగితే ద్రౌపదిని
18 రోజుల కురుక్షేత్ర యుద్ధం చేసి మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసింది ఆవిడ. నిజంగా స్త్రీలకి ప్రాధాన్యం ఉంటూ ఏదైనా లేదు, లేకపోతుంది, భయపడుతున్నారు ఆడవాళ్ళంటే ఈ కాలంలోనే. అందుకనే నేను మనవి చేసేది, పురాణాలని చదవండి, పురాణాల అర్థాన్ని తెలుసుకోండి, పురాణాల శక్తిని తెలుసుకోండి. అప్పుడు మీకు మీరే ఒక్కొక్కళ్ళు శక్తి రూపంగా ఉండగలిగిన శక్తి వస్తుంది. ద్రౌపదీదేవి ఎంత ధైర్యంగా ఉంది. సీతమ్మ ఒక్కతే లంకలోకి వెళ్ళింది. తన వాళ్ళు ఉంటే ఎవరు లేరు, అందరూ శత్రువుడే. రావణాసురుడు వచ్చి మమ శయానమారోహ అంత దరిద్రంగా మాట్లాడాడు. నా పెద్దదైనటువంటి బంగారపు మంచం ఉంది, అంత అసహ్యంగా మాట్లాడాడు. ఆవిడ ఒక్కటే అంది, అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. మా ఆయన ఆజ్ఞ లేదు కాబట్టి ఊరుకున్నాను రా, లేకపోయినట్టయితే నిన్ను నిలువునా పూర్తి చేస్తాను. అంత శక్తి ఉంది స్త్రీలకి. ఆ శక్తి తెలియాలంటే పురాణాలను వినాలి, వినిపించాలి, పిల్లల చేత చదివించాలి, వాళ్ళు చదవాలి. గురుగారు, ప్రేక్షకులందరి సందేహాలకి చక్కగా సమాధానాలు అందించారు. వారందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు గురుగారు. ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ వచ్చే ఆదివారం ధర్మ సందేహాలు కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.